మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. Cell numbers 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన. వర్చువల్గా సాయం సొమ్ము విడుదల చేసిన సీఎం జగన్. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు. ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఆస్తి మరియు ఖాళీ జాగా పన్నుపై వడ్డీ మాఫీ, ప్రజలు సద్వినియోగపరుచుకుని నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఎస్ఎంఆర్ విజ్ఞప్తి. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల ఆర్థికాభివృద్ధికి మెప్మా తోడ్పాటు. సమీక్షా సమావేశంలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్న ఆర్ఐఓ ప్రభాకర్. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న జబర్దస్త్ టీం. ఇంతటి సదవకాశాన్ని కల్పించిన తపనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపిన టీం సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద అక్టోబర్, నవంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 32,452 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు, విద్యార్థుల జాయింట్ బ్యాంక్ ఖాతాలకు 26.42 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా పామర్లో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగా, ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లులు, విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. ప్రఖ్యాత యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే చెప్పడానికి కనపడతా ఉన్నా. ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి. అంతర్జాతీయ పడతా ఉన్నాం. ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో 10-15 సంవత్సరాల తర్వాత బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో 10-15 సంవత్సరాలలోనే అంతర్జాతీయ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులు సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సన్ గంజాయి సరఫరా, వినియోగించే వారిపై 6 నెలల పాటు కనీస జైలు శిక్ష, ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అటువంటి చర్యలకు పాల్పడే వారిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. గంజాయి నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి నియంత్రణలో నిఘా పెంచడంతో పాటు గంజాయి తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. గంజాయి వినియోగం డిమాండ్ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు ఉండాలని అన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలతో పాటు విద్యార్థి దశలోనే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన పరిచి చెడు అలవాట్లపై యువత పెడదోవ పట్టకుండా చూడాలని అన్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ గంజాయి రవాణా, సరఫరా, వినియోగంలో నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని, దానిని అరికట్టేందుకు పూర్తిస్థాయి దాడులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కమిటీ సభ్యులు దేవి, దీక్షిత, డాక్టర్ చంద్రహాస్, డి ధనిష్టబత్తుల, అడ్వకేట్ కె సత్యనారాయణ, డిఈఓ ఎస్ అబ్రహం, ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబీబ్ బాషా, జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, ఎన్టీసీపీ సైకాలజిస్ట్ సిహెచ్ వీర్రాజు, డ్రగ్ ఇన్స్పెక్టర్ జె బాలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేయలేదు, చేయాలంటున్నాను. అట్లీస్ట్ అరెస్ట్ చేయకపోతే మనం ఆ పీపుల్ దే విల్ ఓకే అని భయపడతారు కదా. దాట్ ఈస్ అ డిటరెన్స్. వెదర్ యు ఆర్ క్రాకింగ్ ద కేస్, వెదర్ యు ఆర్ ఏబుల్ టు ట్రయల్ తీసుకొచ్చి అతన్ని కన్విక్ట్ చేస్తారా లేదా అని అట్లీస్ట్ గో అండ్ గెట్ అ కౌన్సిలింగ్ ఫ్రమ్ అ కౌన్సిలర్ అండ్ హీ విల్ ఆల్సో సీ ఆల్ దోస్ డ్రగ్ అడిక్ట్స్ staying there in the counseling phase. He will see that one day if I continue I will become so and so person అన్నది కన్నెదిరిగా వాడు కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ టచ్ చేయడు. సో యూ కెన్ డూ దట్. ఆఫ్ ద రికార్డ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా పంపించి రికార్డులు తీసుకురాకుండా స్టూడెంట్స్ని మీరు
కౌన్సిలింగ్ చేయాలనుకుంటే 1 or 2 days 48 hours 1 or 2 days అలా పంపించి లెట్ దెమ్ హ్యావ్ ఇట్ ది నో రికార్డ్ షుడ్ బి దెన్ 1 or 3 అక్యూజ్డ్ మీద రికార్డ్ ఓపెన్ చేశారంటున్నారు కదా. ఆర్ వి ట్రాకింగ్ దీస్ గైస్ మూవ్మెంట్స్? ఏలూరు నగరంలో బకాయి ఉన్న ఆస్తి కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలకు సూచించారు. సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆస్తి కుళాయి పన్నుల బాకీలు రావాల్సి ఉందని, మార్చి నెలాఖరు నాటికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లించి పూర్తి స్థాయి వడ్డీ రాయితీ పొందవచ్చునని ప్రజలకు తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో పన్ను బకాయి వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి 2 పూటల కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న త్రాగునీటికి, వీధి లైట్లకు ప్రతి నెల 4 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ప్రజలు పన్నుల రూపంలో అందజేస్తున్న డబ్బు ద్వారానే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, బకాయి ఉన్న పన్నులను ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. పన్నులు చెల్లించుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీల్లో పన్నుల రూపంలో బకాయిలు ఉన్న వారికి వడ్డీ రాయితీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, మనకు సంబంధించి ఇంటి పన్నులు ఎవరైతే కనుక ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మాత్రమే వడ్డీ లేకుండా ఇంటి పన్ను కట్టచ్చు. ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్ అయిపోయిన తర్వాత జూలై నెల నుంచి కూడా మనం వడ్డీ కట్టాలి. అదేవిధంగా సెకండ్ హాఫ్ ఇయర్కి సంబంధించి ఈ విధంగా జూలై నుంచి మళ్ళీ 3 నెలల పాటు వడ్డీ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ నుంచి మళ్ళీ వడ్డీ కట్టాలి. అంటే కంపల్సరీగా వడ్డీ లేకుండా కట్టాలి అంటే కనుక మనం లా అబైడ్ సిటిజన్గా ఉంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టుకొని జూన్ లోపు మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది అనివార్య కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల కొంతమంది మా డబ్బులు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ, కొంతమంది నిర్లక్ష్యం వల్ల కానివ్వండి, తెలియకపోవడం వల్ల, కట్టకపోవడం వల్ల వాళ్ళకి వడ్డీ పడతా ఉంది. వడ్డీ కూడా 2 రూపాయల వడ్డీ మేము వసూలు చేస్తున్నాం. ఎందుకంటే డిసిప్లిన్ ఉండాలి. డబ్బులు కట్టిన వాళ్ళకి, డబ్బులు కట్టని వాళ్ళకి మధ్య గ్యాప్ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా మనం ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితిలో ప్రభుత్వం కూడా ఈ వడ్డీకి రాయితీ ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 2 ఏళ్ళ నుంచి కట్టని వాళ్ళు కానీ, ఈ సంవత్సరం ఇంకా కట్టని వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పటి వరకు ఉన్న బాకీ మొత్తాన్ని కట్టేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు కట్టాల్సినటువంటి వడ్డీ మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. బకాయిలు ఉన్నాయి, 100% కూడా కట్టాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ మార్చిలో కట్టకపోతే ఏప్రిల్ నుంచి మళ్ళీ వడ్డీ పడుతుంది. అది ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. డెఫినెట్గా మీరు కనుక డబ్బులు ఇన్ టైంలో ఈ అవకాశాన్ని కడితే కనుక మేము కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు తెలుసు కూడా ఆల్రెడీ గత 4.5 ఏళ్ళ నుంచి కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. పెండింగ్లో ఉన్నటువంటి ట్యాక్స్లు, అట్లాగే మరి నీటి పన్నుల మీద ఉన్నటువంటి బకాయిలు, ఇవన్నీ కూడా మీరు మార్చి నెలాఖరు లోపల కట్టుకోండి, మీకు వడ్డీ మినహాయింపు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో మరి ఈ మార్చి నెలలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుపుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేవాటికి పెండింగ్ ఒక 6 కోట్ల రూపాయలు ఉన్నాయి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు కూడా ఒక 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 30 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మార్చి 31వ తారీఖుకి ఏలూరు నగరపాలక సంస్థకి కాబడేటువంటి వసూలు ఇది. మరి ఈ రోజున గౌరవ కమిషనర్ గారు, మేము కలిపి మరి రెవెన్యూ సెక్షన్లో ఉన్నటువంటి ఆర్ఓ, అట్లాగే డిప్యూటీ కమిషనర్ గారు, ఆర్ఐ, ఏలూరులో మరి 365 రోజులు కూడా 2 పూటల మంచినీళ్ళు ఇస్తున్నాము. దానికి అయ్యేటటువంటి కరెంటు బిల్లు కానివ్వండి, లేకపోతే మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి, నెలకు 2 కోట్ల రూపాయలు కావాలి.
మరి నగరం అంతా కూడా స్ట్రీట్ లైటింగే కానివ్వండి, ఇతర ఎలక్ట్రికల్ బిల్స్ 2 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ప్రతి నెల కూడా ఏలూరు కార్పొరేషన్కి మరి అవుట్ సోర్సింగ్ శాలరీస్ కానివ్వండి, అట్లాగే కరెంట్ బిల్లు కానివ్వండి 4 కోట్ల రూపాయలు మరి ప్రతి నెల పే చేయాల్సినటువంటి కార్పొరేషన్ పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. కట్టడం ద్వారానే ఈ నగర అభివృద్ధిని ఇట్లాగే ప్రజల అవసరాలని కార్పొరేషన్ తీరుస్తుందని చెప్పి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రజలందరూ కూడా సకాలంలో వడ్డీ రాయితీ వచ్చింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా సకాలంలో ఈ సద్వినియోగం చేసుకోవాలని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం జగన్ ప్రభుత్వాశయాలకు అనుగుణంగా మహిళల ఆర్థికాభివృద్ధికి మెప్మా ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలతో మహిళలకు రుణాలు అందజేస్తూ వారి జీవనాభివృద్ధికి బాటలు వేస్తున్నామని మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో మెప్మా కార్యకలాపై జిల్లా ప్రాజెక్టు అధికారి ఇమాన్యుయల్ అధ్యక్షతన సమావేశం మరియు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పట్టణ మహిళా సమాఖ్య ఆఫీస్ బేరర్స్ బీరపోగు సరిత, రాధ, సూర్యకుమారి, పార్వతి, ఝాన్సీ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెప్మా ఎండీ విజయలక్ష్మి మాట్లాడుతూ, మహిళా సాధికారత కొరకు మెప్మా ద్వారా అనేక కార్యక్రమాలను రూపొందించి విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, మహిళా సాధికారత కోసం ఓ వెల్లువలా విప్లవంలా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. మెప్మా ద్వారా మహిళల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారతలో భాగంగా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా, 0 వడ్డీ, ఒక్కో స్వయం సహాయక సంఘానికి 20 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ, జగనన్న ఈమార్ట్, జగనన్న మహిళా మార్ట్, మహిళా పట్టణ ప్రగతి యూనిట్స్, సమృద్ధి యూనిట్స్, హ్యాండ్ వాష్ స్టేషన్ల ఏర్పాటు, అనూస్ వంటి సంస్థల ద్వారా బ్యూటీషియన్, వివిధ రకాల ట్రైనింగ్లు, ఆహా క్యాంటీన్లు, నిరాశ్రయులకు వసతి గృహాలు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. స్లమ్ సమాఖ్యలు, పట్టణ సమాఖ్యల ద్వారా కోట్ల రూపాయల అంతర్గత రుణాలు అందించడం కూడా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మెప్మా రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలు ఆదినారాయణ, ఎన్ శ్రీనివాసరావు, రామాంజనేయులు, రంగాచారి పాల్గొనగా సీఎంఎం కె సుధాకర్, ఝాన్సీ మరియు ఆర్పీలు, సిఓలు, సీఎంఎంలు పాల్గొన్నారు. ఈ జగనన్న మహిళా మార్టులు బాగా క్లిక్ అయ్యాయండి. ఇల్లు 12 అయిపోయి సాలూరులో సాలూరు 12 ఓపెన్ చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో నెల్లూరు, కాకినాడ, తర్వాత పుత్తూరులో చేస్తున్నాం ఈ వీక్లో. వీటితో పాటు టిక్కో లేఅవుట్స్లో కూడా 21 ప్లేస్లలో కూడా మహిళా మార్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. తర్వాత పట్టణ ప్రగతి స్టార్ట్ చేశాము. పట్టణ ప్రగతిలో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎస్హెచ్జి మెంబర్స్కు సెలెక్ట్ చేశారు. టీఎల్ఎఫ్ కార్పొరేట్ ఫండ్ ద్వారా వాళ్ళకి టీఎల్ఎఫ్కి ఇచ్చాము గ్రాంట్ ఇస్తే, వాళ్ళు బెనిఫిషరీకి ఇస్తే బెనిఫిషరీ లోన్ తీసుకొని సింపుల్ ఇంట్రెస్ట్తో రీపేమెంట్ బ్యాక్ చేసి మళ్ళీ గవర్నమెంట్ గ్రాంట్ గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేకుండా ఆ సెకండ్ యూనిట్ ప్లానింగ్లో తిరుపతి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సెకండ్ యూనిట్ 30 lakhs లాభం వచ్చింది. ఆ 30 lakhsలో 20 lakhs 150 రూపీస్లో 150 రూపీస్ ఇచ్చేసాము మెంబర్స్కు. మిగతా డబ్బులతో ఆల్రెడీ స్టార్ట్ చపాతీ మేకింగ్ యూనిట్ తిరుపతి. దాని సెకండ్ యూనిట్ పేరు మెఫా అర్బన్ మార్ట్ పెట్టామండి. తర్వాత ఇంకోటి రీసెంట్గా మనం చేస్తే బ్యూటిషియన్ కోర్స్ స్టార్ట్ చేసామండి అనూస్ వాళ్ళతో టైప్తో. అంటే బ్యూటిషియన్ కోర్స్ అనూస్ వాళ్ళతో 3000 మెంబర్స్కి టార్గెట్ పెట్టాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే పట్టణ ప్రాంత యూనిట్స్, బ్యూటిషియన్ కోర్స్ ఇవన్నీ కలిపి వాళ్ళతో వాళ్ళ పెళ్లి జరిగిన పేపర్ ప్లేట్స్ పట్టణ ప్రాంత యూనిట్స్ ద్వారా కొనుక్కుంటారు. బ్యూటిషియన్ కోర్స్తో వాళ్ళే మేకప్ చేసుకుంటారు. వాళ్ళు చేసే కారపొడి వాళ్ళ దగ్గరే కొంటారు. తర్వాత వాళ్ళ కానీ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా పెట్టించాం, వాళ్ళ దగ్గరే కొంటారు. ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మహిళా సాధికారత, మహిళా నాయకులతో పెంపొందిస్తూ వాళ్ళే మార్కెటింగ్ డెవలప్మెంట్ చేసుకునే ప్రోగ్రామ్స్ రివ్యూ గురించి వచ్చాము. మహిళా మాట మంత్రి అనే కార్యక్రమాన్ని మిషన్ డైరెక్టర్ గారు, మెప్మా మిషన్ డైరెక్టర్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారు ఈరోజు వెస్ట్ గోదావరి నుంచి ప్రారంభించారు. ఉదయం తాడేపల్లిగూడెంలో అక్కడ ఒక 20,000 మందితో ఇంటరాక్షన్ అయ్యారు ముందుగా. ఆ తర్వాత అది 50,000 మందికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఏలూరు జిల్లా నుంచి ఇలాగే అందరు ఎస్హెచ్జి ఉమెన్తో యూట్యూబ్ ద్వారా అలాగే జూమ్ లింక్ ద్వారా ఎస్హెచ్జి మెంబర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే ఈ దీంట్లో ఎస్హెచ్జి మెంబర్స్తో మేడం గారు ఈ మన గవర్నమెంట్ పథకాలు ప్రభుత్వం
ప్రకటించిన పథకాలన్నీ కూడా ఎస్హెచ్జి మెంబర్స్కి అందుతున్నాయా లేదా అనేది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వెస్ట్ గోదావరి నుంచి ఏలూరు నుంచి ప్రారంభించడం చాలా అభినందనీయం. ఇక్కడున్న మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షకు రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు 15,275 మంది హాజరయ్యారు. 754 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించగా ఉదయం 8:30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పలువురు ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల డీవీఈఓ కన్వీనర్ బి ప్రభాకర్ రావు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. సెంటర్ కూడా ఉందా అవతల ఏమన్నా? ఎవరిది? ఆయనది నాకన్నా పెద్దది, అది మిర్రర్లెస్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుంచి జరగబోతున్నాయి. ఈ జిల్లాలో 51 సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు 32,445 మంది అటెండ్ కాబోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయని 15,656 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఈ 51 సెంటర్లో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 51 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 51 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 సిట్టింగ్ స్క్వాడ్స్, డిఈసీ స్క్వాడ్లు కూడా పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్కి దగ్గరలో ఏ జిరాక్స్ సెంటర్ ఉండకూడదు. 144 సెక్షన్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాగునీటి సౌకర్యం, మెడికల్ ఎయిడ్, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, అలాగే లైటింగు, ఫ్యాన్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా 51 సెంటర్లో పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ముందే, తల్లిదండ్రులు ముందే విజ్ఞప్తి చేస్తున్నాం. సెంటర్కి 8:30 కూడా చేరుకోవచ్చు. 8:30 నుంచి లోపల హాల్లో అలౌ చేయడం జరుగుతుంది. 9 గంటల తర్వాత ఎవరిని అలౌ చేయరు. కాబట్టి ఇది స్టూడెంట్స్, తర్వాత మేనేజ్మెంట్స్, అలాగే తల్లిదండ్రులు కూడా గమనించవలసిందిగా కోరుతాము. ఏలూరు జిల్లాలో బీజేపీ నేత గార్పాటి సీతారామాంజనేయ చౌదరి తరపున కమల రథం పేరుతో జబర్దస్త్ కళాకారులు, సినీ గాయని గాయకులతో కూడిన బృందం 25 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు నిర్వహించి ప్రచారం చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఏలూరులోని సుంకరవారి తోటలో జరిగిన 102వ ప్రదర్శనను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసినట్లు సంస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల రథం ప్రచార బృందాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారులు అధిరే అభి, ఇమాన్యుయల్, అప్పారావు, వినోద్, బాబీ, సినీ గాయని గాయకులు లాస్యప్రియ, అరుణ్ కౌండిన్య బృందం సభ్యులకు అవార్డును, మెడల్స్ను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి వరప్రసాద్ మాట్లాడుతూ, ఒక రాజకీయ పార్టీ తరపున సినీ, టీవీ కళాకారులు 25 రోజుల్లో ప్రచార రథం ద్వారా 100 ప్రదర్శనలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించామని చెప్పారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీజేపీ నేత గారపాటి చౌదరి గత 16 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను, బీజేపీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కమలరథం పేరుతో తాము ఏలూరు జిల్లాలో నిర్వహించిన ప్రదర్శనలకు మంచి స్పందన లభించడంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించడం చాలా ఆనందంగా ఉందని,
ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీరామ్ అన్నారు. బీజేపీ తరపున 26 రోజులు పర్యటించి 104 ప్రదర్శనలు పూర్తి చేయడం జరిగిందని జబర్దస్త్ కళాకారుడు అదిరే అభి అన్నారు. ఈ కార్యక్రమంలో దూకుడు సినిమా ఫేమ్ రమణ, రఘు, బీజేపీ నాయకులు గాది రాంబాబు, నాగం శివ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంత శ్రీరామ్ గారి మాటల్లో విన్నాం. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి గురించి అక్షర సత్యాలు వారి నోటి ద్వారా భగవంతుడు పలికించాడు. ఆయన పెట్టిన పేరు కూడా తపన ఫౌండేషన్ అని పెట్టుకున్నారు 16 ఏళ్ల క్రితం. ఆ తపన ఫౌండేషన్లో తపన ఉంది, ఆయన నలనాడాల్లో తపన ఉంది, మీకు ఏదో చెయ్యాలని. సీతారామాంజనేయుల గురించి అనంత గారు అంత బాగా చెప్పారు కదా, అదేదో కథ చెప్తున్నారని అనుకున్నాను. తీరా చూస్తే లైవ్లీ ఆయన పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగారు, ఎలా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఒక గ్రామాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలి, ఏంటి సేవ చేయాలి, ఇది అన్నీ అడుగడుగున అలాగ చేసుకుని వచ్చారు. ఇప్పుడుకి చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన సేవలకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఏలూరు చప్పుడు ఎలా ఉంటుందో ఢిల్లీకి వినిపించాలనుకుంటున్నా, ఒకసారి అరిచి చూపించండి. ఫస్ట్ టైం చూస్తున్నాబ్బా, ఇంతమంది ఆడవాళ్ళు ఇలా ముందుండి మా మగపిల్లలు వెనకనే తీసారు. బండల వెనక కొండల వెనక ఉన్న పోలవరం ప్రాజెక్టులోని గోదావరి గంగమ్మ పొంగులొచ్చి పోటుతో ఉరకలెత్తి సంతోషంతో మనల్ని ముంచెత్తేలారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన పార్టీలు చేతులు కలిపాయన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని, రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ వైసీపీని తరిమి కొట్టేందుకు అన్ని వర్గాలు సమాయత్తమవుతున్నాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 2వ రోడ్లో శుక్రవారం ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్కి వెళ్లిన బడేటి చంటి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ప్రజలను మోసగించిన విధానాలను ప్రజలకు వివరించారు. బటన్ నొక్కడం పేరుతో సీఎం జగన్ పేద ప్రజలను ఏ విధంగా పీక్కు తింటున్నారో అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన చేయి కలపడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినేడి భాస్కర్రావు, కర్రాల కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకెనేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మల్నేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర, గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రక్షణ కోసం ఇది ఎలక్షన్ కోసం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు. మీ వంతు మీరు చేయండి, రాలేదని కాదు. రామసింగ్ గారి నుంచి వచ్చినప్పుడు నర్సింహలో మా పెద్ద గారి ఇంట్లో ఉన్నారు. నేను వచ్చాము ఇంటికి పైకి అతిగా ఉన్నప్పుడు కూడా నేను చిన్న పిల్లోడిని. అంటే మీ అబ్బాయిలు ఒక అబ్బాయి మా సిస్టర్ తో చదివాడు. అందరింటికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకొక 2 ఫ్రెండ్స్ తో వేస్తేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. బాధ్యతగా మీ ఇంటికి వస్తున్నాం, బాధ్యతగా మీరు కూడా ఇంకొకరితో వేస్తేనే మీ బాధ్యత నెరవేర్చినట్టు. రాష్ట్ర రక్షణ, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా కూడా మీ కోసం మీ వంతు మీరు ఒక ఓటు వేయించడం అనేది మీరు చెయ్యాలి. అమ్మా చెప్పాలి మీరు అందరూ కూడా తప్పనిసరి బాధ్యతాయుతంగా మీ ఇంటికి వస్తున్నాం. మీ బాధ్యతను పెంచడానికి మీరు ఓటు వేయాలి, ఇంకొకరితో వేయించాలి. పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందని మనం చూస్తాం. అన్ని అందుకే మీ అందరూ కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశంతో సాధ్యం. తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించండి. మళ్ళీ ఏలూరుని సస్యశ్యామలంగా చూసుకోండి. మీ అందరూ కూడా సహకరించాలి. మీరు పెద్దలు
తప్పనిసరిగా మీ అందరి సహకారం, మరి రాష్ట్ర రక్షణ, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి, ఓటు వేయించాలి. మీ దగ్గర 5 నిమిషాలు వెయిట్ చేసాం, మీరు 5 వేయించండి తప్పనిసరిగా. ఓకే సార్, తప్పనిసరిగా మేము చేస్తున్న ఈ యాత్రకి మీ అందరి సహకారం అందించండి. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. మీ అందరూ ఓటు వేయాలి, ఓటు వేయించాలి. మీరు ఒక ఇద్దరికి చెప్పచ్చు మీ సన్నిహితులకి. మరి ఇవాళ 7వ రోజు శాంతినగర్ లో తిరగడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజల్లో చైతన్యవంతం రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యి కలిపారో, కలిసి సాధించుకుందాం ఏదన్నా సరే అనే ఒక నినాదంతో వాళ్ళు ముందడుగు వేశారో, ప్రజలందరూ కూడా దాన్ని అదైతే అంగీకరించారో మొన్న తాడేపల్లిగూడి సభ ద్వారా అందరికీ కూడా తెలియడం జరిగింది. వాళ్ళ సందేశాన్ని ఇస్తూ ప్రజలందరూ కూడా 2024 ఎలక్షన్ అనేది చాలా కీలకం. ఎప్పుడూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళకి ఓటు వేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఆలోచించుకుని ఓటు వేయాలి. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని నుంచి రాక్షసుని ఎప్పుడు పారదోద్దామని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ఆ విజయకేతనం అనేది డిపాజిట్లు రాకుండా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వానికి ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహాన్ని ఈ 50 రోజులు కూడా వాళ్ళు అనుభవిస్తారు. తప్పనిసరిగా ఆ ఉత్సాహంతోనే పని కూడా చేస్తారు రేపు రాబోయే రోజుల్లో అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం. ప్రముఖ సిటీల్లోనే కాకుండా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో కూడా మల్టీప్లెక్స్ స్థాపించి ప్రజానీకానికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఎస్వీఎస్ మల్టీప్లెక్స్ ఆవరణలో కేఎఫ్సీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎఫ్సీ షోరూంను ఆయన నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. Congratulations, AFC second branch at Eluru, right? Second one. పార్టీలో ప్రారంభించిన కేఎఫ్సి ఈవేళ ఏలూరులో సిఎంఆర్ మాల్లో మంచి ఆధునికంగా ప్రారంభించబడుతోంది. అది నాతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. విషయం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా ఎప్పుడో అమెరికాలోనే అందరూ పుట్టించారు. కేఎఫ్సి కానీ, మెక్డానల్డ్స్ కానీ, ఇక టాకో బెల్ కానీ, ఇవన్నీ ఎలా చెప్పినా కూడా అన్నీ అమెరికాలోనే ఇంచుమించుగా పుడతా వచ్చింది. దానికి జనాలందరూ కూడా అలవాటు చేసేది నాకు అనిపిస్తుంటుంది. ఎప్పుడు కూడా మనమేమో బర్గర్లు, పిజ్జాలు పుట్టించేసేసి దాన్ని తయారు చేసేసి దాన్ని రెసిపీ తయారు చేసి ఇంత మార్కెట్ చేశారు. అసలు ఇడ్లీ ఎవడు చేశాడు? ఇడ్లీ కనుక అదే కనుక మార్కెటింగ్ కనుక చేస్తుంటే అసలు ప్రపంచంలో పెద్ద కోటీశ్వరుడు అయ్యేవాడేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఆ ఇడ్లీకి ఆ రోజులు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, ఇంత జనానికి తెలియదు. ఏదో మన ఇంట్లో ఆ బామ్మగారు ఇడ్లీ వేస్తే ఆ ఇడ్లీ మనం తింటాం, అది అలవాటు చేసుకోవడం తప్ప బహుశా ఇడ్లీ భారతదేశంలో పుట్టబట్టి అలా అయిపోయిందేమో. అదే కనుక అమెరికాలో పుట్టుంటే ఇడ్లీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందేదేమో నాకు అనిపిస్తుంటుంది. చెప్పాలంటే ఏదైనా కూడా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఒక రెసిపీ ఒక ముక్కుకి అలవాటైంది అంటే అదే వాడతాం మనం. ఇప్పుడు మా అంబికా దర్బార్ పెద్ద ముక్కుకి అలవాటు, అది భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది. ఆ రకంగా దానికి అలవాటు పడిపోతారు. నోటికి అలవాటు కేఎఫ్సీ రాగానే మా పిల్లలందరూ కూడా, నేను ఎక్కువగా తింది కానీ మా పిల్లలందరూ కూడా కేఎఫ్సీలోనేమో ఏదో బర్గర్ అంటారు. అది నాకు పేరు కూడా తెలియదు, సరిగ్గా తెలియదు. ఈ మధ్యలో ఇండియనైజ్ చేశారు, అన్నంతో రైస్తో సహా కూడా చేస్తున్నారు డిషెస్, మీల్ కూడా చేస్తారు. ఇలాంటి టెక్నాలజీ ఇండియనైజ్ చేయడం చాలా అవసరం. ఇండియాలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి, అమెరికాలో ఉండేవాడికి డిఫరెంట్గా ఉంటాయి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా, వేరే టంగుకి తగ్గట్టుగా ఆ రకంగా చేసుకురాబట్టే 45 సంవత్సరం ఉంటే మా సంస్థ పెట్టిన 46 సంవత్సరం అయితే మాకంటే ముందు పెట్టారు కేఎఫ్సీ వాళ్ళు. కాబట్టి ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ యొక్క బ్రాంచ్ ఏలూరు బ్రాంచ్ అన్నింటిలోనూ పెద్ద సక్సెస్ కావాలి.
ఏలూరు పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య ప్రచార రథాన్ని ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఆర్ఎండ్బి రిటైర్డ్ డిఈ గరికిముక్కు వెంకటేశ్వరరావు జెండా ఊపి బహుజన చైతన్య ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఐక్యంగా ఏనుగు గుర్తుకే ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతల రమేష్ బాబు, బీఎస్పీ దెందులూరు అధ్యక్షులు కర్రే అంబేద్కర్, ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు కలపాల రవి, బీఎస్పీ నాయకులు అందుగల రతన్ కాంత్, గుదే రాంబాబు, మేడిశెట్టి గిరిబాబు, పొలిమెట్ల మోజెస్, గొల్లా నరేష్, భూపతి అప్పారావు, ఎల్ఐసి రాజా, పుట్టి ప్రసాదరావు, పుట్టి వెంకటేశ్వరరావు, బయ్యారపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేతల రమేష్ బాబు అయిన నేను పోటీ చేయబోతున్నాను. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి దెందులూరు నియోజకవర్గం మొత్తం ప్రచార చైతన్య రథాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి మా మధ్యలో ఉన్నటువంటి రిటైర్డ్ డిఈ గరికిముక్కు వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఈ చైతన్య రథాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. 2 కులాల పాలన పోయి బహుజన రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల జాతీయ పార్టీ, ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి కుమారి మాయావతి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విషయం మనందరికీ తెలుసు. మరి దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఓటర్లందరికీ మా విజ్ఞప్తి, దెందులూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఏనుగు గుర్తు కొట్టేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. రమేష్ గారు ఈరోజు దెందులూరులో జరిగే రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దళిత బహుజనులందరూ ఈ అమూల్యమైన ఓటు ముద్దను ఏనుగు గుర్తుపై వేసి బీఎస్పీ పార్టీకి, బహుజన రాజ్యానికి స్థాపించడం కోసం మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. శ్రీ రామకోటి మహోత్సవాల్లో భాగంగా మార్చి 1వ తేదీన అనగాదత్త వ్రతాలు దత్తక్షేత్రం వారి ఆధ్వర్యంలో జరిగాయి. సుమారు 200 మంది ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. రామకోటి అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ దంపతులు కూడా ప్రధాన దంపతులుగా పాల్గొన్నారు. రామలక్ష్మి శేఖర్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దత్తక్షేత్రం రామకృష్ణ పంతుల నిర్వహణలో చాలా బాగా జరిగింది.
ఉన్నటువంటి గాజు ఉంగరము ఏది వీలైతే అది ఒకసారి తీసి కొద్దిగా 2 చుక్కలు నీళ్లు వేసి కడిగి మళ్ళీ పసుపు కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర తాకిచ్చి మళ్ళీ మీరు పెట్టేసుకోండి. ఇక్కడ మర్చిపోవద్దు, తర్వాత మమ్మల్ని అడగండి. నానావిధ ఆభరణాన్ని సమర్పయామి. పెట్టేసుకోండి, ఇక్కడ మర్చిపోవద్దు, తర్వాత మమ్మల్ని అడగద్దు. అంటే మాకు యాక్సిడెంట్ రాగలరు అలాగే అమ్మవారి చేత కొద్ది కుంకుమ వేయండి. దేవిశ్రామణే భద్రే సర్వమంగళ మంగళే లస కుంకుమ చూర్ణేన పూజయామి ప్రసీదనే శ్రీ అనఘాలక్ష్మీదేవి నమో నమః. కుంకుమ పూజనం సమర్పయామి. మీ అందరికీ కూడా తోరాలు ఇచ్చారు. ఆ తోరాలు మధ్యలో స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి ఉంచండి. అలా పెట్టుకుంటే ఒకసారి తాకండి వాటిని. అలాగా బాహు పూజయామి, సంకీర్తిస్తాయ నమః, కన్యం పూజయామి, జగన్మోహనాయ నమః, వెంకటేశం పూజయామి, జగత్ప్రాణాయ నమః, నాసికాం పూజయామి, విష్ణువేద్యాయ నమః, క్షేత్రే పూజయామి, ధ్యానోత్తరాయ నమః, నక్షత్రే పూజయామి. స్నానాలతో చెప్తున్నాను. శ్రీరత్న పూజ చేసుకోవాలండి. గర్భాధికారాయ నమః, దత్తాత్రేయాయ నమః, బీజస్తవపూజాయ నమః, ఏకాదశముఖాయ నమః, షడన్నమృపాలాయ నమః, యోగసుపత్తరాయ నమః, అష్టాన్నమృతమ్యాయ నమః, పూర్ణాభిష్ణుతే నమః, బాదశాక్షమంతస్థాయ నమః, ఆత్మసాయుజ్యదాయ నమః, షోడశానమస్తాయ నమః, సచ్చిదానందశాలినే నమః, దత్తాత్రేయాయ నమః, హరే నమః, కృష్ణాయ నమః, ఉన్మత్తాయ నమః, ఆనందదాయకాయ నమః, దిగంబరాయ నమః, వందయే నమః, బాలాయ నమః, విశాలాయ నమః, జ్ఞానసారాయ నమః, ఆత్మజన్మ దోషోపరాశాయ నమః, లోకోపకారే నమః, మోక్షదాయ నమః, ఓం రూపిణే నమః, గౌరే నమః, దత్తాత్రేయాయ నమః, స్మృతి మాత్ర సుష్టాయ నమః, వైరాగే నమః, జ్ఞానప్రదాయ నమః, చిదానందాత్మనే నమః, బాలోన్మత్ప్రచారాయ వేషాయ నమః, మహాయోగినే నమః, అవధూతాయ నమః, అనసూయాంతవర్ధనాయ నమః, అగ్నిపుత్రాయ నమః, సర్వకామఫలానిప్రదాయ నమః, సర్వాక్షరవేద్యాయ నమః, భవబంధవిమోచనే నమః, దీర్ఘజాక్షరపాదాయ నమః, సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం దీర్ఘవృత్తాయ నమః. సాక్షాత్ జీలుగుమిల్లి మండలంలోని జీలుగుమిల్లి, తాటాకులగూడెం, పాలచర్ల, వంకవారిగూడెం పంచాయతీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు వాలంటీర్ల ద్వారా అనేక సేవలు అందజేస్తున్నారని తెలిపారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్స పోచమ్మ, జడ్పీటీసీ మల్లం వసంతరావు, సర్పంచ్ సిరి జగదాంబ, వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాసరావు, మండల కన్వీనర్ సందా ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు బోదా శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి తర్వాత నెక్స్ట్ ఆపోజిషన్ ఎవరిదంటే వాలంటీర్లే. నేను రీసెంట్గా జంగారెడ్డి వెళ్ళాను, ఏదో హౌస్ సైట్ గురించి ఎదుగుతూ ఉన్నాం. అక్కడ కాంట్రాక్టింగ్కి వెళ్తాను. అందరూ ఒకసారి చూడండి. ప్రతిపక్షాలకి గుండెల్లో రైలు పెట్టారు. ఆ విధంగా మీరు ప్రజలకు సేవ చేశారు. ఈరోజు ఎవరైనా గ్రామంలోకి వచ్చి మీకు ఎవరిని పని చేశారంటే వాలంటరీ చేశారని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. మిమ్మల్ని చూసి నేను కూడా గర్వపడుతున్నాను, నేను కూడా సంతోషపడుతున్నాను. ఒక ఎమ్మెల్యేగా నేను 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నాకు రాని పేరు మీకు అందరికి వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా మిమ్మల్ని మర్చిపోవడం లేదు.
ఎందుకంటే మాకు మా వాలంటీర్ ఉన్నారు, మా వాలంటీర్ వల్లే మేము ఈరోజు ధీమాగా ఉన్నాము. జగన్ అన్న అక్కడ బటన్ నొక్కున్నాడంటే ఇక్కడ మా వాలంటీర్ రాజధానికి మాకు వస్తుంది, మేము మా పనులు చేసుకున్నాము, మేము ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్తలేదు, ఏ అధికారి దగ్గరికి వెళ్తలేదు. గ్రామ సచివాలయ వ్యవస్థ మీకు అందరు కూడా తెలుసు. ఈ వ్యవస్థ వల్ల ఈరోజు ప్రజలు ఎవరు కూడా మరి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఈరోజు వాళ్ళ పనులు దొరుకుతున్నాయి. వాళ్ళ కుటుంబాలకి లక్షల డబ్బులు ఈరోజు అందినాయి, లబ్ధి కలిగినాయి. కాబట్టి మిమ్మల్ని మేము గుర్తించాలని, మిమ్మల్ని మీ సేవల్ని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వందనం అనే కార్యక్రమం పెట్టారు. నిజంగా ఇక్కడ ఎండిఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ. జగనన్న సారథ్యంలో మీరు అన్న ప్రవేశపెట్టిన నవరత్నాల మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమాన్ని ప్రతి గడపకి ఎట్లా అంటే వారికి ఏ కష్టం లేకుండాను ప్రతి ఒక్క అరుగుడికి వారిదిగా మీరు మన వాలంటీర్స్ గడప గడపకు వెళ్ళి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. అవునా కదా? అయితే ఈ సేవ గురించి చెప్పే ముందు మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా వాలంటీర్ వ్యవస్థ మీ కుటుంబంలోని మీ 50 కుటుంబాల్లోని జరిగిన ఎక్స్పీరియన్స్, మీ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో జరిగిన ఎక్స్పీరియన్స్ ఒక వాలంటీర్ వచ్చి మన జగనన్న కోసం చెప్తే వినాలని ఉంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తానని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబం విజయరాజు అన్నారు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో నాగిరెడ్డిగూడెం, ఎన్వీఎన్ కాలనీ, సమ్మెటివారిగూడెం గ్రామాల్లో కంబం విజయరాజు పర్యటించి నాయకులు కార్యకర్తలను కలుసుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ములుగుమాటి నీరజ, సచివాలయ కన్వీనర్ మారుమూడి లలితకుమారి, ఎంపీపీ రాంబాబు, మండల సచివాలయ కన్వీనర్ చల్లాబత్తుల శ్రీను, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, పట్టణ సచివాలయ కన్వీనర్ నిమ్మగడ్డ దుర్గారావు, మిర్యాల దిలీప్, రామరాజు నాయక్ కుమార్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరికీ, ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, శ్రీను గారు, ముఖ్యంగా వదిలే కుమారి గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మిగిలిన కార్యకర్తలందరికీ కూడా నా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నన్ను ఆశీర్వదించి మీ మధ్యకు సమన్వయకర్తగా పంపినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చాను. నేను ఒక ఆర్టీఓగా పనిచేస్తున్నాను, వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను, ఆర్టీఓగా పనిచేస్తున్నాను. ఇంకా నాకు సర్వీస్ ఉంది, సంవత్సరాల కాలం సర్వీస్ ఉంది. సర్వీస్ని వదిలేశాను. సర్వీస్ని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగా, అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అని. ఎందుకు అడిగానంటే నా నియోజకవర్గానికి ఏమన్నా సేవ చేద్దాం, ఒక మంచి పనులు చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం అనే తప్ప నాకు ఇంకా వేరే ఏ స్వార్థం లేదు. కాబట్టి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇంకొక స్టెప్ ఉంది, అది మీరే వారే. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, పైన దేవుడు ముందున్న ప్రజలే నాకు మేలు చేసి దీవించాలని. అలా ఇప్పుడు దేవుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. మీరు నన్ను దీవించి మీ ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ మనసు పెట్టి తీసివేస్తాను, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలను అందరినీ కలుపుకొని వాళ్ళకి అండదండగా ఉండి పార్టీకి అంత మంచి చేయాలో అంత మంచి చేస్తాను. ఇది నా పర్సనల్ పేరు. ఇక జీలుగుమిల్లి మండలం దర్భగూడెం పంచాయతీ రైతు భరోసా కేంద్రం వద్ద శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు.
పంచాయతీ పరిధిలో ఉన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జీలుగుమిల్లి ఎంపీడీఓ మంగతాయారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఓపీ కార్డ్స్ 150 వరకు చూడటం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం ఉషారాణి, ఎంపీటీసీలు సున్నం సురేష్, కంచర్ల సుధారాణి, పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సిహెచ్ఓ శ్రీనివాసరాజు, డాక్టర్ గాయత్రి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి ఇప్పటివరకు 200 మంది వైద్య సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. అలాగే ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఒక 100 మంది పైదాకా మనం రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఉన్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అందరూ కూడా బాగానే హాజరయ్యారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, అలాగే ఏఎన్ఎంస్, వైద్య సిబ్బంది కూడా పూర్తి సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తారని తెలుగుదేశం పార్టీ చింతల్పూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతల్పూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శంకారావం కార్యక్రమాన్ని రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. చింతల్పూడి శాసనసభ్యులుగా తనను గెలిపిస్తే చింతల్పూడిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతల్పూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ ముత్తారెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, చలపతిరావు, బోడా అనీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. వైసీపీకి వాలంటీర్స్ ఉండి వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేస్తూ నవరత్నాల పేరిట మరి మోసాలు చేసిన విషయం తెలిసిందే. మరి ఈ రోజున ఇందాక పెద్దలు ముత్తారెడ్డి గారు చెప్పినట్టు ఇది అబద్ధం కాదు, ఇది భవిష్యత్తుకు గ్యారంటీ. దీనిని ప్రజలకు తీసుకుని వెళ్ళండి. సూపర్ 6 పథకాన్ని ఎప్పుడు లేపినా కూడా వాలంటీర్స్ కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మీరు కూడా ఎప్పుడు ఇద్దరు లేపి అడిగినా కూడా చెప్పేలా ఉండాలి. ఉదాహరణకు అమ్మఒడి వైసీపీ ప్రభుత్వం ఇంట్లో పిల్లలు 9 ఉంటే ఒకరికే ఇస్తుంది, ఏడాదికి 15,000. కానీ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అమ్మఒడి పథకం ఇంట్లో 4 ఉంటే 4 కూడా ఒకరికి 15,000 చొప్పున ఏడాదికి ఇస్తుంది. ఇలాంటివి మీరు ప్రజలకి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం, ఈ రోజు పొద్దున నన్ను నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ కలవడం జరిగింది. మరి అప్పటి ప్రభుత్వం మన ప్రభుత్వం చేసింది, ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేసింది వాళ్ళ క్లియర్గా చెప్పారు. వారి సమస్యలు అర్థం చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట చేసే మోసాలు కానీ వాగ్దానాలు లేదా తప్పుడు వాగ్దానాలు చెప్తున్నాను. ఉదాహరణకు నాయ బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఫెడరేషన్లు పెట్టి ఫెడరేషన్ కి 15 మంది చొప్పున పెట్టి మరి 30 లక్షలు ఇచ్చి దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చి మరి నాయ బ్రాహ్మణ కమ్యూనిటీని ఎంతో డెవలప్ చేసింది. ఈ రోజున స్టేట్ మొత్తంలో
నా బ్రాహ్మిన్స్ కి 1,20,000 షాపులు ఉంటే దాంట్లో ఓన్లీ 30,000కే ఇస్తుంది. ఏంటది? ఏడాదికి 15,000 రూపాయలు, 10,000 రూపాయలు. షాప్ లో 5 వర్కర్లు ఉంటే ఓన్లీ ఓనర్కే ఇస్తుంది 10,000 రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏడాదికి. మరి మా ప్రభుత్వం అన్నప్పుడు ఫెడరేషన్ తో కార్పొరేషన్ ఏర్పడి ఫెడరేషన్ కి 15 మంది చొప్పున 30 లక్షలు ఇచ్చి 50% ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. 30 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో పాటుగా ఎటువంటి ఎలక్ట్రికల్ డివైజర్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష ప్రారంభమైన వెంటనే పరీక్షా కేంద్రం యొక్క ప్రధాన గేట్లను మూసివేశారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆర్డీఓ కె అద్దయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ కె స్లీవ్ జోజీ ఉన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఈరోజు 1వ తారీఖు 1/3/24 నుంచి 18/3/24 వరకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు వొకేషనల్ కోర్సుకు సంబంధించి ఆ సబ్జెక్టు సంబంధించిన ఎగ్జామ్ ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కాలేజీలో టోటల్గా 549 మంది అలాట్మెంట్ ఉంటే 467 మంది ప్రజెంట్ అయ్యారు, 82 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఈ కాలేజీలో ఈరోజు ఎగ్జామ్ కూడా ప్రశాంతంగానే జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అదేవిధంగా స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా మొబైల్స్ కానీ ఏవి కూడా లోపలికి ఎలో చేయట్లేదు. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తాము. డివిజన్ మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాలేజీలోనూ స్టూడెంట్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభకు హాజరైన ప్రజానీకాన్ని చూస్తే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినట్లు అనిపించిందని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్గూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో రోషన్ కుమార్ మాట్లాడారు.
తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభను విజయవంతం చేసిన టీడీపీ జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యకర్త కూడా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడతలోనే తనను అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలిపించి అధినేతలకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, మణిబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా పండుగకి విచ్చేసిన అలాగే విజయవంతం చేసిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, అలాగే జన సైనికులకి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న జెండా పండుగ తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన కలిసి భారీ ఎత్తున జరిపించడం జరిగింది. ఈ జెండా బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది రాష్ట్రం నలుమూల నుండి విచ్చేశారు. అలాగే చింతలపూడి నియోజకవర్గం నుండి 4 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున మరి కార్స్ లో, బస్సెస్ లో, అలాగే బైక్స్ మీద రావడం జరిగింది. నేను నిజంగా చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టుగానే ఉంది. మరి నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చింతలపూడి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో నా పేరు రావడం మరి నేను ఊహించలేదు. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద పెట్టిన నమ్మకాన్ని, బాధ్యతని నేను అందరితోటి కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్తాం. మరి నేను కూడా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా కూడా నేను అన్ని కూడా నేర్చుకుంటున్నాను, అధ్యయనం చేస్తున్నాను, నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తున్నాను. జన సైనికులతో కూడా నేను మండల వారీగా కూడా మీటింగ్ పెడతాను. మన ముందున్న ఈ ముఖ్యంగా సూపర్ 6 ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. రేపు అలాగే క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జెస్ మండల వారీగా మీటింగ్స్ ఉంది. అలాగే సూపర్ 6 కూడా ప్రోగ్రామ్ రేపు లాంచ్ అవుతుంది. దాని అందరూ కూడా మనం విజయవంతం చేయాలి. మరి చింతలపూడిని ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేసినందుకు మనం తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చింతలపూడిని భారీ మెజారిటీ తోటి మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. భారీ మెజారిటీ నా ఒక్కడికి కాదు, చింతలపూడి ప్రజలకి అది ఉపయోగపడుతుంది. మరి చింతలపూడి యొక్క బలం ఏంటో, మనకున్న బలగం ఏంటో, చింతలపూడికున్న పవర్ ఏంటో అది భారీ మెజారిటీతో మనం చూపించాలి. సో కావున మీరు గ్రామాల్లో ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఎందుకు అవసరము, సూపర్ 6 గురించి చెప్పండి. రబీ సీజన్లో జంగారెడ్గూడెం మండలంలో 14,990 ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి కె పోసారావు తెలిపారు. జంగారెడ్గూడెం మండలం లక్కవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ ప్రక్రియలు ముగిశాయని, వీటికి సంబంధించిన జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శన కొరకు ఏర్పాటు చేశామని అన్నారు. వీటిని సరిచూసుకుని తప్పుల్ని సవరించుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను పొందాలని చెప్పారు. పీఎం కిసాన్, వైఎస్ఆర్ రైతు భరోసాలకు సంబంధించి మండలంలో రైతులకు 2 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని ఈవో పోసారావు వివరించారు. అలాగే మొక్కజొన్న ఒక 4,000 ఎకరాల్లో సాగు చేయబడుతుంది. మరి రైతులందరూ కూడా ఇప్పటి వరకు ఈ పంట నమోదు అనేది చేయించుకున్నారు. అలాగే ఈకేవైసీ కూడా వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ అయినాయో ఆ రైతుల వివరాలు లిస్టులన్నీ కూడా మనకు ఉన్నటువంటి 21 రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ రోజు నుంచి మొదలుకుని 3 రోజులు ప్రదర్శింపబడతాయి, లిస్టులు ప్రదర్శింపబడతాయి. రైతులు వాటిని చూసుకుని వాళ్ళ యొక్క పంట నమోదు వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏమైనా తేడాలు ఉంటే వెంటనే ఒక దరఖాస్తు కూడా ఈసారి రూపొందించడం జరిగింది. ఎవరికైనా ఈ క్రాప్ బుకింగ్ అవ్వకపోయినా, అలాగే ఈ క్రాప్ బుకింగ్ అయ్యి ఏమన్నా సవరణలు ఉన్నా ఆ దరఖాస్తులో అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే వాటిని క్లియర్ చేసి రైతాంగానికి అన్నిటికీ కూడా మన ఈకేవైసీ, అలాగే ఫార్మర్ ఈకేవైసీ ఏ తప్పులు కూడా దొరకకుండా అంత క్లియర్ గా ఉండేటట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా, మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శింపబడిన లిస్టులు ఒకసారి చెక్ చేసుకుని మీ పంట, అలాగే పంట వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకుని, ఒకవేళ ఈ పంట నమోదు అవ్వకపోతే దరఖాస్తు చేసుకోవాలని మరి రైతాంగాన్ని అంతటిని కూడా కోరుకుంటున్నాం. అలాగే మనకి ఎరువులన్నీ కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నాం కాబట్టి రైతులందరూ కూడా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఎరువులు కొనాలని మరి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. మరి రైతాంగం కూడా నాణ్యమైన ఎరువులు మన రైతు భరోసా కేంద్రాల్లో తీసుకుంటారని మరి రైతాంగాన్ని అందరికీ కూడా తెలియజేసి, అలాగే మనకి మొన్న రైతు భరోసా అలాగే పిఎం కిసాన్
ఆఖరి విడత మనకి మండలంలో 2 కోట్ల రూపాయలు నమోదు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా వాళ్ళ ఆన్లైన్ అకౌంట్ లోకి ఈ డబ్బులు కూడా ఈ 2,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఈ పిఎం కిసాన్ లో ఎవరైనా ఈ 2,000 రూపాయలు జమ కాకపోతే వెంటనే మన రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి ఆ ఈకేవైసీ అయినవా లేవా, ఈకేవైసీ కంపల్సరీ వేయాల్సి ఉంది. మరి ఈకేవైసీ వేసారో లేదో చూసుకుని ఈ 2,000 రూపాయలు కూడా ఆఖరి విడత 5 సంవత్సరాలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు 3 విడతలుగా మరి రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ డబ్బులు వేయడం జరిగింది. మరి రైతులు ఈ అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని, వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేకుండానే జీవిస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆకివీడు మండల కేంద్రం ఐఎఫ్టియు కార్యాలయంలో హమాలీ కార్మికుల సమావేశం, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని, వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని రామ్మోహన్ అన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, సామాన్య కార్మికుడు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రోజువారీ ఖర్చులకు గాని చాలా భారంగా మారాయని రామ్మోహన్ అన్నారు. హమాలీ కార్మికులతో రైస్ మిల్లుల్లో, బజారు ముఠాల్లో దిగుమతి ఎగుమతి పనుల్లో పనిచేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో అసంఘటిత కార్మికుల కోసం హామీలను పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శేషగిరిరావు, రాంబాబు, శ్యామ్, శ్రీనివాస్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారికి ఎలాంటి హక్కులు కానీ సౌకర్యాలు కానీ దక్కనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అందుకనే వారు అసంఘటిత రంగ కార్మికులకి ఒక సమగ్రమైనటువంటి చట్టం తేవాలని, అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈ కార్మికులకి ఆదుకోవాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు డిమాండ్ చేస్తా ఉన్నది. అలాగే ఇవాళ కార్మిక వర్గం ఇవాళ అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ కుటుంబానికి పరిమితం అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఇవాళ కార్మిక వర్గానికి ఉంది. ప్రభుత్వం 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని, సమగ్ర చట్టం తేవాలని, అలాగే సమగ్ర చట్టం ద్వారా ఈ కార్మికులని ఆదుకోవాలని ఐఎఫ్టియు డిమాండ్ చేస్తా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన, వర్చువల్గా సాయం సొమ్ము విడుదల చేసిన సీఎం జగన్, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు, ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఆస్తి మరియు ఖాళీ జాగా పన్నుపై వడ్డీ మాఫీ, ప్రజలు సద్వినియోగపరుచుకుని నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఎస్ఎంఆర్ విజ్ఞప్తి. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల ఆర్థికాభివృద్ధికి మెప్మా తోడ్పాటు, సమీక్షా సమావేశంలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్న ఆర్ఐఓ ప్రభాకర్. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న జబర్దస్త్ టీం, ఇంతటి సదవకాశాన్ని కల్పించిన తపనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపిన టీం సభ్యులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.